నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ అమిసాపూర్లో ఉన్నాం. మనం ప్రస్తుతం వచ్చేసి అది మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు? మా సర్వే ప్రకారంగా 3 పార్టీలు చాలా టఫ్గా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. మరి ఎవరు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ నాయకులు వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు. వాళ్ళను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. పేరేం పేరా? నా పేరు అబ్దుల్ అజీజ్. ఓకే. అంటే అయితే ఏ వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు 8వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్నాను. ఓకే. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కారు గుర్తు పైన ఓకే పోటీ చేస్తున్నా. ఇంతకుముందు ఏం చేస్తుంటారు అన్న? నేను ఇంతకుముందు కూడా మాది ఇదే ఊరు. మా తండ్రి అక్బర్ సాబు. మేము వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళము. ఇదే ఊర్లో మా తాత మా ముత్తాత కూడా ఇదే ఊరు. మా తల్లిగారిది మా అమ్మగారిది కూడా ఇదే ఊరు కాబట్టి మేము ఇక్కడనే స్థిరపడి మాకు కొంత వ్యవసాయ భూమి ఉండే ఆ భూమిపైనే మేము ఆధారపడి బతుకుతుంటిమి. కొద్ది రోజు అంతకు మొదలు నేను కొద్దిగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ నర్సప్ప గారంట అని చెప్పి ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే గారి దగ్గర కార్ డ్రైవర్గా చేసినాను. ఆయన ద్వారానే ఈ రాజకీయాలకు నేను అడుగు పెట్టినాను. ఎన్ని సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మీరు? నేను బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇంతకు మొదలు కాంగ్రెస్లో ఉంటే నేను కాంగ్రెస్కి వెళ్ళి కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను ఖాళీగానే ఉండి మళ్ళీ బీఆర్ఎస్ సెకండ్ టైం పవర్లకు వచ్చే ముందు 1 మంత్ ముందు నేను జాయిన్ అయిన బీఆర్ఎస్లకు. ఒక దగ్గర 7-8 ఏళ్ళు అయింది నేను వచ్చి బీఆర్ఎస్లకు. ఇంకా అక్కడి నుంచి ఆల వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఆయన ఎంబడే పనిచేస్తున్నాం. అయితే మనం వాస్తవానికి మనం చూసుకుంటే ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఈ అమిసాపూర్లో 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. మీరు పోటీ చేయడానికి కారణం ఏందన్నా? నేను పోటీ చేయడానికి కారణము ఇంతకు మొదలు ఇక్కడ మున్సిపాలిటీ లేకుండే, గ్రామ పంచాయతీ ఉండే. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ నేను వార్డు నంబర్గా పనిచేసిన, 2వ వార్డుకు నంబర్గా పనిచేసినాను. అప్పట్లో గ్రామ పంచాయతీకి పెద్ద నిధులు రానప్పుడు మేము కూడా కొద్దిగా కష్టపడ్డాము. కానీ మేము ఒక చిన్న రోడ్ వేయలేకపోయినాను, మోరీ గట్టి వేయలేకపోయినాను, గ్రామ పంచాయతీ నిధులు లేక. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది. అయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఒక ఏరియా ఉంది పుగట్ నగర్ అని చెప్పి, అక్కడ చూసే వరకు ఒక 40 ఏళ్ల కింద ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఇవి ఇండ్లు ఉండే ప్లాట్లు. అక్కడ ఎప్పుడు డెవలప్ కాలేదు, రోడ్లు లేవు, మోరీలు లేవు, ఏమీ లేకుండే. ఇక నేనేం చేసిందంటానంటే ఇదే రాజకీయాల్లో ఇదే కష్టతోటి అదంతా మైనార్టీ ముస్లిమ్స్ ఏరియా అప్పట్లో ఇచ్చినప్పుడు అక్కడ గుడిసెలు వేసుకొని ఉండ్రి, క్రమక్రమంగా ఇండ్లు కట్టుకుంటా చేరిండ్రు. కాబట్టి రోడ్లు ఇడ్లు ఏం లేకుండే అక్కడ. అంటే నేను ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి ఫస్ట్ టైం మున్సిపల్లో ఇది లేడీ రిజర్వేషన్ అయిందే, నా కూతురు నిలబెట్టింటి. ఇంకా లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి అక్కడ నా కూతురు కొన్ని ఓట్ల తేడాతోటి ఓడిపోయింది. కాబట్టి నన్ను ఆయన పిలిచి నువ్వు ప్రజా జీవితంలో ఉండాలా, నిన్ను మంచిగా ఆదరణ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావో ఏం లేదో నీకు ఒక కోఆప్షన్ నంబర్ ఇస్తాను, నువ్వు మున్సిపాలిటీలో ఉండి డెవలప్మెంట్ కొరకు నువ్వు పనిచేయంటని చెప్పి అన్నారు. ఇంకా అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలై నేను కూడా మున్సిపాలిటీలో కోఆప్షన్గా చేరి ఇక్కడ మా 8వ వార్డుకు సంబంధించిన సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ దగ్గర 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 2 కోట్ల రూపాయలు ఇక్కడ నేను సీసీ రోడ్స్, డ్రైన్స్, పెద్ద కాల్వ ఇవన్నీ ఆల వెంకటేశ్వర గారి సమక్షంలోనే ఆయన ఆదరణను మనం చేసినాం. అప్పుడే శాంక్షన్ అయినాయి, అప్పుడే చేసారు. అప్పటికి రోడ్లు లేవు మా దగ్గర 40-45 ఏళ్ల వరకు. ఇక్కడ ఏమి రోడ్డు డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము దాన్ని ఆయన ఎంబడిపడి నేను కొంత గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షనింగ్ చేయించి ఇక్కడ రోడ్లు, డ్రైన్స్ మరియు ఆయన ఇక్కడ సిద్ధాయపల్లి కాడ దగ్గర 288 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు.
గవర్నమెంట్కి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కట్టినప్పుడు నేను కొట్టాడి మైనార్టీస్కి ఇండ్లు లేవు, చాలా మందికి ఇది ఉందంటని చెప్పి దగ్గర దగ్గర 44 ఇండ్లు నా ఆయాంలోనే వాళ్లకు నేను ప్రభుత్వ పరంగా సాయం చేసిన. ఓకే, మనం వాస్తవానికి చూసుకుంటే మనము ఈ 8 వార్డులో 3 పార్టీలు మనం చూసుకుంటే చాలా టఫ్గానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు టఫ్గానే ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఆ 2 పార్టీలను కాదని మీకు ఏమన్నా గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు పబ్లిక్ ఇది, దాని గురించి వాళ్ళ గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటానంటే నేను డెవలప్ చేసినా కాబట్టి నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది. నేను ఇక్కడ పని చేసిన, నా బిడ్డ ఓడిపోయిన కూడా నేను ఈ వార్డుకు నా చేతనంత సేవ చేసిన. అయితే మీ డాటర్ ఇదే వార్డు నుంచి ఇంతకు పూర్వం కూడా ఆమె వార్డ్ నంబర్ కానీ కౌన్సిలర్ గా నిలబడి ఓడిపోయిండే కాబట్టి నేను అదే స్ఫూర్తి తోటి ఇదే వార్డును వదలకుండా ఇక్కడ నేను డెవలప్మెంట్ చేసిన. కాబట్టి ఇప్పుడు అదే దాని మీద నేను పబ్లిక్లకు వెళ్తున్నా. అమ్మ మీ సీసీ రోడ్డు ఎట్లుండే, మీ డ్రైన్స్ ఎట్లుండే, మీకు ఇది ఎట్లుండే, కొంతవరకు నేను డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించిన. ఈసారి నేను పవర్ల కౌన్సిలర్ కాకుండా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి తీసుకొచ్చి మీకు అంతా సేవ చేసిన. కాబట్టి ఈసారి నాకు ఓటు ఇచ్చి నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే మరీ ఏమన్నా మిగిలినా కూడా ఆ పనులు చేయడానికి నాకు వీలు పడుతుందంట అని చెప్పి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. అయితే మనము ఇంకోటి చూసుకుంటే నాన్న, మనకు మెయిన్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్యాడర్ కావాలి. మనకు ఎంతమంది క్యాడర్ ఉంటే అంత ప్రజలు మనకు అట్రాక్ట్ అయిపోతారు. వాస్తవానికి మనం చూసుకుంటే ప్రజలు అవతల అరే వీళ్ళ సైడ్ క్యాడర్ ఉంది, వాస్తవానికి వీళ్ళ సైడ్ క్యాడర్ ఉందంటే వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుందా అన్నట్లు ప్రజలు అనుకుంటారు. మరి మన సైడ్ మన క్యాడర్ ఉందన్న మనకి ఊళ్ళో వచ్చేసి మన యూత్ అయినా సరే, యూత్ సర్కిల్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు మొదటికెళ్ళి నా క్యాడర్ నాకే ఉంది. నా క్యాడర్ ఎక్కడ చెక్క చెదరలేదు. ఆయారాం గాయారాంలు చాలా మంది ఉంటారు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకున్నట్టు గాను. కొంతమంది తిని ఖర్చులకు ఆశపడి, పైసలకు ఆశపడి ఏదో చేద్దాము, మేము తిందాము, తాగుదాం అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. డెవలప్మెంట్ అనేది ఎట్లా చేసినామో ఒక్కసారి మీరు కూడా మీడియా వాళ్ళు 8th వార్డులో ఎక్కడ డెవలప్ కాలేదు, ఏం జరగలేదు అన్నది ఒక్కసారి మీరు 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 మీ ద్వారా మీరు కూడా పరిశీలన చేసి, నేను పెద్ద 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 లీడర్ని అయితే గాను నా స్థాయి వరకు నా స్థాయి ఎంత ఉందో అంతవరకు ఈ వార్డును డెవలప్ చేయడానికి ప్రయత్నించినా కానీ అంత స్థాయి, అంత పెద్ద స్థాయి అయితే లేదు. అయినా కూడా నేను డెవలప్ చేయడానికి ప్రయత్నించిన. అయితే మనం ఇంకోటి చూసుకుంటే ఏంటంటే మెయిన్ మనకు ఎలక్షన్స్ వస్తున్నాయంటే వాస్తవానికి ప్రజలకు కావాల్సింది ఏంటంటే చుక్క ముక్క 2 కావాలి. వాస్తవాన్ని మనం చూసుకుంటే ఎక్కడ ఉన్నా ఏ ఇంటికి పోయినా కానీ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చుక్క ముక్క ఇస్తేనే మీకు ఓటేస్తామంటే చాలా మంది మాట్లాడతారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంది? అది మీ దగ్గరికి వచ్చిందా? మరి అయ్యా, ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే కొంతమంది పబ్లిక్ దాని గురించి మాట్లాడతారు, వాస్తవమే. అంత కాకుండా కూడా డబ్బు ఉన్నోళ్ళు పెడతారు, నాతోటి డబ్బు లేదు, నేను నిలబడ్డా, నేను డెవలప్మెంట్ చేసిన కాబట్టి నాకు డెవలప్మెంట్ చూసి ఓట్లు ఇవ్వమంటని చెప్పి అడుగుతుంటాను. నేను ఆ చుక్కా ముక్క అంటానంటే నా పెద్ద పెద్ద ఆస్తులు లేవు, అమ్ముకొని నేను వాళ్ళకి తెచ్చి పెట్టడానికి కూడా లేదు, నేను చేయడానికి కూడా లేదు. కాబట్టి ఏం చేసుకున్నా నేను అప్పులు చేసుకోవాలా, డెవలప్ చేయాలా. నేను సంపాదించుకున్నది ఏం లేదు రాజకీయంలో. మా నాయన ఆస్తి. చాలా మంది అంటారు కదా, రాజకీయంలోకి వస్తే చాలా మంది సంపాదించుకోనికనే వస్తారు అన్నట్టు చాలా మంది కూడా మాట్లాడతారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు సంపాదించుకునేటోళ్ళు, కానీ మాకు ఆ విద్య అయితే రాలేదు. మేము ఎక్కడ వెంచర్లు చేయలేదు, నేను ఎక్కడ ఏంటంటారు ల్యాండ్ మాఫియా చేయలేదు, ఎవరి భూములు గుంజుకోలేదు, ఎవరికి ఒక గుంట భూమిని గుంజుకోలేదు, ఎవరితో భూమిని గుంజుకోలేదు. ఏదన్నా పంచాయతీలు వస్తే జర కొద్దిగా వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించే మేము మాట్లాడి పంచాయతీ దింపి పంపుతాం, అంతేగాని నాకు ఆ ల్యాండ్ మాఫియాతోటి పని లేదు. ఇప్పటికే నా పొలాలు కూడా కొంతమంది కోర్టులో ఉంటే కూడా దొంగతనంగా కేసులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటే కొంత నేను పోరాడుతున్న కోర్టులలో అది అట్టే పెండింగ్లో ఉంది. కాబట్టి ఇంకా నేను కూడా దానిపైనే స్టాండ్ అయి ఉంటా. కోర్టులో ఉంది కాబట్టి దాని మీద స్టాండ్ అయి ఉంది. ఓకే, మనం వాస్తవానికి మనం చూసుకుంటే ఏంటంటే ఈ 8వ వార్డులో
ఏమేమి సమస్యలు ఉన్నాయండి? ఇంకా ఇప్పుడు 8వ వార్డుల సమస్య ఏం లేదన్న. ఇది నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు పులివీరన్న గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది కట్టినాము, ట్యాంక్ కట్టినాము, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఏ పీరియడ్లో ఏం జరిగింది అన్నది కూడా తెలియాలా. ఆ తర్వాత ఇక్కడ ఏమి జరగలేదు. మేము డెవలప్మెంట్ చేసుకోవాలంటే మా దగ్గర మస్జిద్ చిన్నగా ఉండే, దీన్ని పెద్దగా చేసుకున్నాం మేమందరం. నా ప్రభుత్వ బలం కానీ, మైనార్టీల ప్రభుత్వ బలం కానీ, ఇక్కడ ఒక కమిటీ ఉంది, అందరం కలిసికట్టుగా మైనార్టీల మొత్తానికి కలిసికట్టుగా ఒక దగ్గర ఒక 80-90 లక్షలతోటి ఒక ఇది చేసుకున్నాము. మాకు ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటానంటే కమ్యూనిటీ హాల్ లేదు మాకు ఇక్కడ మైనార్టీలకు. ఇప్పటి వరకు ప్రభుత్వంకి వెళ్ళి మేము ఎక్కడగా ఇంతకుముందు నేను కమ్యూనిటీ హాల్ కొరకు శాంక్షన్ చేసుకొని ఒక 5 లక్షల రూపాయలు కూడా నేను ప్రభుత్వ పరంగా తీసుకొస్తే కొంత మాకు ఇబ్బందులు వచ్చి ఆ మస్జిద్కు పెట్టుకున్నాము. మస్జిద్కే పెట్టుకున్నాం, అందరూ నమాజ్ చేసేది అంటని చెప్పి. ఇప్పుడు కూడా మేము ఒకవేళ నేను అధికారంలోకి మళ్ళీ కౌన్సిలర్గా ఏర్పడితే, నేను గెలిస్తే తప్పకుండా ఏ ప్రభుత్వం ఉండని ఎవరన్నా ఉండకపో మా మైనార్టీలకు మాత్రము కంపల్సరీగా కమ్యూనిటీ హాల్ కట్టాలా అనేది నాకు కృతనిశ్చయంతో ఉండా. నా హయాంలోనే అప్పట్లో నేను కౌన్సిలర్ లేదు ఏం లేదు, ఉర్దూ మీడియం స్కూల్ కూడా తీసుకొచ్చిన ఇక్కడికి నేనే తీసుకొచ్చిన. ఉర్దూ మీడియం స్కూల్ కూడా తీసుకొని వచ్చిన. ఇంకా ఆ తర్వాత ఇక చిన్న చిన్న పనులు ఉంటాయి, దాన్ని ఎవరైనా చేస్తుంటారు పోతుంటారు, అందరు ఆశపడి వస్తుంటారు పోతుంటారు. మేము కూడా అదే లెక్కల అవన్నీ డెవలప్ చూపించుకుంటూ నేను ఓట్లు అడగదలుచుకున్నా. ఓట్లు అడిగితే నన్ను ప్రజలు గెలిపిస్తారట అని చెప్పి ఆశతోటి ఉండా. ఇంకోటి మనము లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఏంటంటే చివరిగా మీ వార్డులో ఉన్న ప్రజలకు పెద్దలకు మీరేమని చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే మా ప్రజలకు, నేను ఈ వార్డు మైనార్టీ సోదరులకు మరియు ఇంకో వేరే సోదరులకు అందరికీ నమస్కరించి ప్రతి కులానికి ప్రతి వర్గానికి అందరికీ నన్ను దండం పెట్టుకుంటూ నేను చేసిన డెవలప్మెంట్, నేను పెద్ద పదవిలో లేకున్నా కూడా నేను చేసిన డెవలప్మెంట్ చూసి నాకు ఓటిచ్చి గెలిపిండంట అని చెప్పి కోరుకుంటున్నాను. కారు గుర్తు మీద నిలబడ్డాను. నాకు బీఫామ్ ఎల్లుండికి రావచ్చు కాబట్టి నేను రేపటి నుంచే ప్రచారం మొదలు పెడుతున్నా. కాబట్టి అందరు కలిసి నా వార్డులో ప్రజలందరూ నా డెవలప్మెంట్ను చూసి నేను చేసే పనులను చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.